అందరూ అడుగుతున్న క్వశ్చన్, వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసావు? సో దానికి ఈరోజు ఆన్సర్ అండ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా మీకు ఈరోజు నేను చెప్తాను. అందరూ ఏమనుకుంటున్నారు, నేను ఈజీగా వెబ్సైట్ నాకు దొరికింది అనుకుంటున్నారు. బట్ లేదు, చాలా హార్డ్ వర్క్ చేశా దానికోసం కూడా. ఒక ఫ్రెండ్ రెఫర్ చేశారు ఊడు యాప్ అని, బట్ అది దాంట్లో నాకు రాలేదు. సో నేను దానికన్నా ముందే నేను ప్రిపేర్ అయినా ఏ వెబ్సైట్ చేయాలి అని. సో కోడ్ అంతా ప్రిపేర్ అయ్యి ఉన్నా, కోడ్ని కూడా కష్టపడి రాశాను. దాన్ని తెలిసిన ఫ్రెండ్స్కి చూపించి ఇది కరెక్టేనా, ఈ కోడ్ అవుతుందా అని అవుట్పుట్ కూడా వాళ్ళతో తీపిచ్చుకున్నాను. అంత కరెక్ట్గానే వచ్చింది. బట్ డొమైన్ అవన్నీ తీసుకోవాలి నేను, వాటికి అమౌంట్ లేదు. నా బడ్జెట్ వచ్చేసి 3000 రా మెటీరియల్కే సరిపోతుంది. సో రీసెర్చ్ చేయంగా తెలిసింది ఏంటంటే DM2Buy అనే ఒక వెబ్సైట్, ఒక యాప్ ఉంది. అక్కడ మన స్మాల్ బిజినెసెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి అదొక ప్లాట్ఫామ్. సో నేను అక్కడ రిజిస్టర్ అయ్యి నేను అకౌంట్ అనేది, వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాను. సో అది ఎలా వర్క్ చేస్తుంటుందో తెలీదు. సో నాకు ఫస్ట్ ఆర్డర్ అయితే హైదరాబాద్ నుండి వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అయితే తను ఆర్డర్ ఇచ్చినాక అక్కడ COD ఆప్షన్ లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్. సో తను ఆన్లైన్ పేమెంట్ చేసేసింది అండ్ నాకు 3 days తర్వాత అమౌంట్ వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు, ఆ యాప్ వాళ్ళు మనకి ఎటువంటి షిప్పింగ్ అనేది చేయరు అండ్ ప్రాసెసింగ్కి కూడా అమౌంట్ పట్టుకుంటారు. లైక్ ఎలా అంటే మీరు 100-200 అలా చేస్తే 1.79 పైస్ అండ్ అబోవ్ 700 చేస్తే ఇంకా కొంచెం. సో నేను చూపిస్తాను, మీరు చూడండి. మీకు నచ్చితే ఈ వెబ్సైట్లో మీరు వెళ్ళి మీరు కూడా ఒక కొత్త వెబ్సైట్ క్రియేట్ చేసుకొని మీ స్మాల్ బిజినెసెస్కి కూడా మీరు చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, నాకు తెలిసినవి నేను మీకు పక్కా రెఫర్ చేస్తాను.